మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ప్రతి సంవత్సరం 80,000 నుంచి 90,000 మంది పైగా బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోతున్నారు. చాలా లేట్ స్టేజ్లో హాస్పిటల్కి రావడం వల్ల ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఎర్లీ స్టేజెస్లో కనుక హాస్పిటల్కి వస్తే దాదాపు 100కి 90 నుంచి 95% మందికి బ్రెస్ట్ క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇలా ఎర్లీ స్టేజెస్లో రాకపోవడానికి గల ప్రధానమైన కారణం బ్రెస్ట్ క్యాన్సర్ పైన, బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ పైన పబ్లిక్ అవేర్నెస్ లేకపోవడం. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ పైన పబ్లిక్ అవేర్నెస్ పెంచడం అనేది ఈరోజు మన ముందున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. నెక్స్ట్ రీల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్ను స్క్రీనింగ్ చేయడం ఎలా అనే విషయాలపైన మాట్లాడుకుందాం.